హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే నెంబర్ 124, 125లో నిర్మించిన అక్రమ నిర్మాణాల్ని హైడ్రా నేలమట్టం చేసింది. న్యాయస్థానంలో కేసులు ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపడుతూ ఉండడంతో హైడ్రా రంగంలోకి దిగింది. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 124, 125లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలో ఉన్నాను. గచ్చిబౌలిలో మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ కమర్షియల్ గా నిర్మించినటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా జేసీబీల సహాయంతో, ఇటాచీల సహాయంతో మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు మేరకు మొత్తం కూడా దాదాపు 164 మంది ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు మేరకు ఇటు సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించినటువంటి శ్రీధరరావు నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ హైడ్రా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్నప్పటికీ కూడా కమర్షియల్ గా షెడ్లను నిర్మిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో గతంలో కూడా పలుమార్లు కూల్చివేతలు చేశారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా యథావిధిగా కూల్చివేత ఏదైతే ఈ లేఅవుట్ను ఆక్రమించి పూర్తిగా రోడ్స్, దాంతోపాటు పార్కులు ఇదే విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులు ఏదైతే ఇటు లేఅవుట్కు సంబంధించినటువంటి ప్లాట్ల ఓనర్స్ ఎవరైతే 164 మంది ఉన్నారో సో వారంతా కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు G+2 దాంతోపాటు G+3 చొప్పున ఏదైతే ఐరన్ షెడ్లను నిర్మించారు, ఇవన్నీ కూడా ఐరన్ షెడ్లను నిర్మించి కమర్షియల్గా వాడుతున్నారు. దాదాపు లక్షల్లో రెంట్లను వసూలు చేస్తున్నారు. పూర్తిగా ఇది అంతా కూడా కోర్టులో వివాదం కొనసాగుతున్నప్పటికీ కూడా ఏదైతే సంధ్యా శ్రీధరరావు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటే కూడా ఏదైతే దాదాపు 164 మంది FCIకి సంబంధించినటువంటి లేఅవుట్స్కి సంబంధించినటువంటి ప్లాట్ల ఓనర్ల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కూల్చివేస్తలు చేస్తుంది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడికక్కడ కూడా కోట్లాది విలువైనటువంటి ల్యాండ్ కబ్జా చేసేసి సంజయ్ శ్రీధరరావు అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా ఉక్కుపాదం మోపి పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు అనేక కమర్షియల్ షెడ్స్ G+2, 3 ఫ్లోర్ మీద ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, షెడ్స్, దాంతోపాటు ఇతర కమర్షియల్ వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, గచ్చిబౌలి నుంచి.